హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఎలాంటి మైదా కానీ పిండి కానీ వాడకుండా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వస్తువులతోనే చేసే ఈ సింపుల్ అయిన కేక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఇది ఎలా చేసుకోవాలో చూడాలంటే మన వీడియోని పూర్తిగా చూడండి. చాలా ఈజీగా మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఈ కేక్ రెసిపీ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. కేక్ అంటారో పిట్ అంటారో పాతకాలంలాగా మీ ఇష్టం అండి. అదైతే దానికోసం అయితే నేను ముందుగా ఒక పచ్చి కొబ్బరికాయని తీసుకున్నాను. దాన్ని పగలకొట్టి కొబ్బరి తోడేసుకుని దానిపైన ఉన్న బ్రౌన్ పార్ట్ అంతా చెక్కి తీసేసానండి. ఓన్లీ వైట్ పార్ట్ వరకే తీసుకున్నాను. దాన్ని సన్న రంధ్రాలు ఉన్న తురుములో నుంచి చక్కగా తురిమేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఇది వచ్చేసి బెల్లం అండి. మీ దగ్గర బెల్లం పొడి ఉంటే వాడుకోండి ఫ్రెండ్స్. నార్మల్ బెల్లాన్ని పొడి చేయటం కొంచెం కష్టం కదండి. అందుకని నేను ఈ బెల్లాన్ని కూడా ఇలాగే సన్న రంధ్రాలు ఉన్న తురుము వైపు నుంచి తురుముకుంటున్నాను. ఇదిగోండి, చూసారా చక్కగా పౌడర్ లాగా ఎలా స్మూత్గా వస్తుందో ఇలా తురుముకోవాలన్నమాట. ఇలా బెల్లం కూడా తురుముకుని మనం పక్కన పెట్టుకుందాము. తర్వాత మనం స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని అందులో 1 కప్పు వరకు వాటర్ పోసి కొద్దిగా గోరువెచ్చ అయ్యే వరకు వేడి చేసుకోవాలండి. ఎక్కువ తెరలవసరం లేదు, కొంచెం గోరువెచ్చ అయితే సరిపోతుంది. తర్వాత మనం వేరొక గిన్నెలోకి బియ్యం పిండి అయితే తీసుకోవాలండి. నేను ఒక 3 కప్పుల వరకు అయితే బియ్యం పిండి తీసుకున్నాను. మీరు మీ దగ్గర ఉన్న దాన్ని బట్టి తీసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మనం ఈ బియ్యం పిండిలో మనం గోరువెచ్చ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ని కొద్దిగానే పోసుకోవాలండి. మనం చాలా తక్కువ పోసుకోవాలి. అంటే నేను తీసుకున్న 3 కప్పుల బియ్యం పిండికి నాకు ఒక పావు కప్పు కన్నా కొద్దిగా ఎక్కువ వాటర్ పట్టినాయి అంతే. మీరు తీసుకున్న పిండి క్వాంటిటీకి తగ్గట్టు మీరు వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం వాటర్ పోసుకుని ఇదిగోండి, చూసారు కదా ఇలా పొడిగా ఉండేలాగా మాత్రమే కలుపుకోవాలండి. తర్వాత మనం ఇలా కలుపుకున్న బియ్యం పిండిని ఇలా మన దగ్గర జ్యూస్ వడగట్టే ఇలాంటి జాలీ గరిటె ఉంటుంది కదా, ఈ జాలీ గరిటెలో వేసి మనం అయితే జల్లించుకోవాలండి. అది జల్లించుకుంటాకి కొంచెం తడి పొడిగా ఉంది కాబట్టి దిగదండి, మనం చేత్తో రుద్దుకుంటూ జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవటం వల్ల ఏమవుతుందంటే మనం ఈ పిండిలోకి పోసుకుంది చాలా తక్కువ వాటరే కదండి. ఆ వాటర్ మొత్తం ఈ పిండికి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందన్నమాట. అంటే ఆల్మోస్ట్ రవ్వలాగా తయారైపోతుంది పిండి. మనం అలా ప్రిపేర్ చేసుకోవాలండి. మనం పోసుకున్న వాటరు పిండి మొత్తం ఈవెన్గా ఇవ్వటం కోసం చేత్తో కలుపుకోవటం వల్ల కాదు కదండి. అందుకే ఇలా జాలి గరిటెలు వేసి ఇలా రుద్దుకుంటూ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే పిండి మొత్తానికి ఈవెన్గా ఆ తడి అనేది పడుతుందన్నమాట. ఇలా చూసారా, ఇలా జల్లించుకోవటం వల్ల పిండి అనేది మన రవ్వ ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ అలా తయారైపోతుందండి. మనం చేసే ఈ రెసిపీ కోసం ఇలాగే ఉండాలి. అప్పుడే మనం చేసే ఈ కేక్ రెసిపీ అనేది ఫ్లఫీగా చాలా బాగా వస్తుందండి. ఇదిగోండి, నేను ఇలా మొత్తం జల్లించి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా ఇలా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని ఇలా ఒక జల్లెడ లాంటిది అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. మీ దగ్గర స్టీమర్ ఉంటే అదైనా వాడుకోవచ్చండి. నా దగ్గర లేదు, నేను ఇలాంటి జల్లెడ అయితే వాడుకుంటున్నాను. దీనిపైన అయితే ఒక వైట్ కలర్లో ఉన్న క్లాత్ అయితే కాటన్ క్లాత్ అండి. ఇలా వేసుకుని దీనిపైన 4 చుక్కల నీళ్ళు అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. తర్వాత మనం ఇలాంటి చిన్న గిన్నెలు, మీ దగ్గర ఎంత సైజు గిన్నె ఉంటే ఆ సైజు గిన్నెతో అయితే చేసుకోండి. నేను పెద్ద సైజు కన్నా కూడా చిన్న సైజు బాగుంటాయి అనేసి నేను ఈ చిన్న సైజుతో చేస్తున్నాను. చూసారు కదా, నేను తీసుకున్న ఈ గిన్నెలోకి 1.5 స్పూన్ల వరకు పిండి అయితే ఫస్ట్ వేసుకుంటున్నానండి. అంటే సగం వరకు వేసుకున్నాను అనమాట. తర్వాత మనం ముందుగానే తురుము పక్కన పెట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరి తురుము, అదైతే ఒక లేయర్ లాగా ఇలా దానిపైన అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, గిన్నె మొత్తం ఇలా స్ప్రెడ్ అయ్యేలాగా మీకు ఎంత కొబ్బరి పడితే అంత అయితే వేసుకోండి, మీరు తీసుకున్న గిన్నె సైజుని బట్టి. తర్వాత దీనిపైన మనం తురిమి పెట్టుకున్న ఈ బెల్లం పౌడర్ ఉంది కదండి, ఈ బెల్లం పౌడర్ని కూడా ఒక లేయర్ లాగా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే పిండిలో మీరు ఒక చిటికెడంతా సాల్ట్ వేసి కలుపుకోండి ఫ్రెండ్స్. బియ్య పిండిలో వచ్చేసి నేను అది చెప్పటం మర్చిపోయాను ముందే మీకు. ఇలా బెల్లం కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చితే 4 సోంపు గింజలు అయితే ఇందులో వేసుకోండి. లేదంటే మీ దగ్గర యాలకుల పొడి ఈజీగా అవైలబుల్ ఉంటుంది కదా మనందరి దగ్గర, యాలకుల పౌడర్ అయినా ఒక్క రవ్వంతా అలా జల్లుకోవచ్చు అనమాట. తర్వాత దీనిపైన ఇంకొక లేయరు ఇలా బియ్యం పిండిని అయితే వేసుకుందాం. ఇలా వేసుకుని స్పూన్తో కొంచెం ఒత్తినట్టు చేయాలండి. అంటే అదమాలన్నమాట కొద్దిగా. మీకు చిన్నప్పుడు మనం కొబ్బరి చిప్పల్లో తడి ఇసుకను పెట్టి కోడిగుడ్లాగా ఇలా వేసి ఆడుకునేవాళ్ళం, గుర్తుందా? మేమైతే చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం ఫ్రెండ్స్. సేమ్ అలాగేనండి. ఇలా కొంచెం స్ప్రెడ్ చేసి ఒత్తిన తర్వాత మనం తీసుకున్న ఈ జల్లెడ పైకి అయితే దీన్ని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. అర్థమైంది కదా మీకు?
మళ్ళీ ఇంకొకసారి వినండి. ఇలా ఒకటి లేదా 1.5 స్పూన్ వరకు ఫస్ట్ పొడిపిండిని, అంటే మనం జల్లించుకున్న పొడిపిండి ఉంది కదా, ఆ పిండిని అయితే గిన్నెలో వేసుకోవాలి. తర్వాత ఒక లేయర్ వరకు పచ్చి కొబ్బరి తురుము అయితే వేసుకోవాలి. తర్వాత దానిపైన ఒక లేయరు బెల్లం అయితే వేసుకోవాలండి. తర్వాత మీకు నచ్చితే సోంపు అయితే దీనిపైన వేసుకోండి, లేదంటే యాలకుల పొడైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, లేదంటే స్కిప్ చేసినా పర్వాలేదండి, మన ఇష్టం అది. నేనైతే నా దగ్గర సోంపు ఉంది, 4 గింజల సోంపు అయితే దీనిపైన యాడ్ చేసుకున్నాను. ఇలా తర్వాత మనం జల్లించి పెట్టుకున్న బియ్యం పిండిని మళ్ళీ ఇంకొక లేయర్ వేసి స్పూన్తో కొంచెం వత్తినట్టుగా చేసి అదిమినట్టుగా ఇలా మనం తీసుకున్న జల్లెడ పైకి అయితే ఇలా బోర్లించేసుకుంటే చక్కగా షేపు వస్తుందండి. చూసారు కదా వీడియోలో, ఇలాగనమాట. ఇలా నేను మళ్ళీ ఇప్పుడు పిండి వేసుకుంటున్నాను. మనం తీసుకున్న పిండి వాటర్తో చక్కగా తడిచి ఈవెన్గా రవ్వలాగుంది కాబట్టి చక్కగా వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎలాంటి నూనె కానీ ఏమీ వాడవసరం లేదు దీనికోసం. చూసారా, ఇలా పిండితో అదిమిన తర్వాత మనం తీసుకున్న జల్లెడ పైకి అయితే దీన్ని పెట్టేసుకుందాం. ఇలాగే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం తీసుకున్న జల్లెడ పైకి ఎన్ని అయితే సరిపోతాయో అన్నీ అయితే ఇలాగే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఏం చేయాలో చెప్తానండి. మనం స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నెలో ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పోసి, వాటర్ కొంచెం వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఇవి ఉన్నాయి కదా జల్లెళ్ళు పెట్టుకున్నది, ఆ జల్లెడిని అయితే దీనిపైన పెట్టేయాలండి. పెట్టేసి దీనిపైన మిగతా క్లాత్ అంతా కప్పేసేయాలన్నమాట. అంటే మనం ఆవిరి పైన ఉడికించుకుంటున్నాం అనమాట వీటిని అయితే. చూసారు కదా, పాతకాలంలో పిట్టు అనేవాళ్ళండి, ఇలాగే ప్రిపేర్ చేసేవాళ్ళు. పెద్ద మనిషి అయిన ఆడపిల్లలకి ఎక్కువగా తినిపించేవాళ్ళండి. నడుము బిగుస్తుందని చెప్పేవాళ్ళండి మన పెద్దవాళ్ళు అయితే. ఇది ప్రిపేర్ చేసుకుని తినటం వల్ల వారానికి 2-3 సార్లు చేసి తిన్నా ఏమీ తప్పులేదండి, అంత మంచిది. చూసారు కదా, మీరు కూడా మీ వీలుని కొద్దీ అప్పుడప్పుడు ఇలా పిల్లలకి లేకపోతే మన ఇంట్లో వాళ్ళకి చేసి పెడుతూ ఉండండి ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు ఇది ప్రిపేర్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ 2 డేస్ తర్వాత 3 డేస్ తర్వాత మళ్ళీ అయితే చేస్తానండి. ఇదిగోండి, ఒక 15 నిమిషాలు అయితే మనం ఆవిరి పైన ఉడికించుకోవాలండి. 15 నిమిషాల తర్వాత తీసి చూస్తే చూసారు కదా, మనం వేసినప్పుడు పొడి పొడిగా రాలి పట్టుకుంటే ఊడిపోయేలాగా ఉంటుంది. కానీ 15 నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత ఇలా చక్కగా ఇడ్లీలాగా వచ్చేస్తాయండి. చూసారు కదా ఎంత బాగుందో, తింటే కూడా అంతే మంచిది మన ఆరోగ్యానికి. ఎలా అనిపించింది ఫ్రెండ్స్ మన వీడియో? నచ్చిందా మీకు? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమన్నా డౌట్లు ఉన్నా, నాకేమన్నా సలహాలు ఇవ్వాలనుకున్నా కామెంట్ చేయటం మర్చిపోకండి. అలాగే మీరు ప్రిపేర్ చేసిన రెసిపీ ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.